అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు డ్రామా మళ్ళీ తెరదీసినారు. ఆ రోజు వాళ్ళే హత్య చేసి మా మీద తోసినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, నేను రవి ఎంటర్ అయినట్లు, చంపినట్లు అని. ఇప్పుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి సేమ్ సినిమా. ఆ రోజు కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా మధ్యాహ్నం పూట వచ్చి ఇది హత్యా ప్రయత్నం, ఇది విధంగా జరిగిందని. ఇప్పుడు మళ్ళీ ఏమి తెరదీసినాడు, మేమేదో దౌర్జన్యం చేస్తాం కూటమి ప్రభుత్వం అని తను చెప్పి ఏదో పోలీసుకు వైఎస్ఆర్ పార్టీకి వారంట మొత్తం దిగినారు, భయపడినారు. వీళ్ళు పార్టీలో చేరడం ఇప్పుడు విశ్వనాథ్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు. మేమి స్వయంగా ఏమీ చెప్పలేదు. అక్కడ ఉండే దరిద్రం, ఇక్కడ ఉండే మంచిదనం జరిగేది. వాళ్ళకు భయపడడం మొదలైంది. దరిద్రం రాజమౌళి ప్రసాద్ రెడ్డికి అలవాటు. అతనితో మొదలుపెట్టారు. ఒకవైపు కేసులో ముద్దాయి A6 దేవిరెడ్డి శంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో, A7 వైఎస్ భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి, వీళ్ళ ఊరి గంగాధర్ రెడ్డి. ఆ రాఘవరెడ్డిని ఎన్నిసార్లు పోలీసులు పిలిచారు, అవినాష్ రెడ్డి పిఎన్. అంటే వీళ్ళ యొక్క గుడు పుటాని విచిత్రంగా ఉంది. ఈ భయాలకు ఎవ్వడు మా ఇంటిక బిగలడని జగన్ రెడ్డి అంటున్నాడు కదా, మేము మా చేత కదా, మా ఇంటిగా బిగుతారా ఈ వయసు వాళ్ళంతా, వీళ్ళ చేత అవుతుందా? అయిపోయింది సినిమా. మీ లిక్కర్ దొంగతనం బయటకు వచ్చింది, మీ యొక్క సూటు దొంగతనం బయటకు వచ్చింది, మలసు చీనీలో దొంగతనం బయటకు వచ్చింది. ఇప్పుడు పల్లెల్లో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు చెప్తారు. ఒక ఊళ్ళో వీళ్ళ ఊళ్ళోనే మా ఇంటికి నీళ్లు రాలేదని ఒక ఆమె చెప్తుంది. సిగ్గుండాల. చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పల్లెల్లో ఇంకా నీళ్లు లేవు. మాకు ఒక ఆయన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందంటే రికవరీ లేదు, మేము వెంటనే ట్రాన్స్ఫారం ఇప్పించినాం. కొన్ని చోట్ల రోడ్లు లేవు, గ్రావెల్ రోడ్లు లేవు. మేము నిన్న కాలువకు 421 కిలోమీటర్లు అందిరినివా నుండి ఈరోజు పని కూడా పూర్తి చేయించినాం ఎర్రబల్లి చెరువుకు. అది మంచితనం అంటే. గుళ్ళు కుతంత్రము, మీ దొంగతనం ఇంతటితో ఎండ్. చరమగీతం పాడబోతుంది. ప్రచారానికి వచ్చిన వాళ్ళు కూడా రాజమౌళి ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏందో పెద్ద స్టోరీ, ఆయనకే స్టోరీ తెలిసినట్టుదో ఈ బుద్ధు ఇట్లుంటుందంట, రేపు బైండ్ ఓవర్కి పిలుస్తారంట, మన్నాడు 3-4 కేసులు పెడతారంట వాళ్ళ మీద. ఆ తర్వాత 10వ తేదీ నుంచి దాడులు ఉంటాయంట, 12వ తేదీ బూత్ క్యాప్చరింగ్ ఉంటుందంట అని ఏందో ఆయనే అంత మమ్మల్ని ఇట్లా చేయండి అని మాకు గైడ్ చేస్తా చెప్తాడు. కానీ మాకు అలాంటి అవసరం లేదు. ఇప్పుడు చిన్న విషయం ఎక్కడన్నా కానీ, అవాంఛనీయ సంఘటన కానీ, చిన్న కేసు కానీ కూడా ఫైల్ కాకుండా ఇంత నీట్గా జరుగుతూ ఉంటే బయట నుంచి వీళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే మమ్మల్ని ఏదైనా ఇట్లా చెప్పి రెచ్చగొడితే వాళ్ళని ఏదో ఒకటి మేము ఏదైనా చేసి ఆ సొడ్డు పెట్టి ఎలక్షన్ టోటల్గా నీటి సంఘాలకి బాయ్కాట్ అన్నట్టు టోటల్గా బాయ్కాట్ ఎత్తేయాలా, ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోతాము, దీన్ని ఎట్లా గౌరవంగా దీంట్లోంచి తప్పించుకోవాలంటే ఇట్లా మాట్లాడితే ఏడనో చోట మా కార్యకర్తలు ఏదన్నా అన్నారనుకో, దాన్ని బూస్ట్ చూపించి అబ్బా పోలీసు దౌర్జన్యము, వాళ్ళ దౌర్జన్యము, ఇలాంటి ఎన్నిక మేము జరగబోమని చెప్పి టోటల్గా ఎత్తేసేదానికి ఆ తర్వాత వీళ్ళు ఆ రకంగా ప్లాన్ చేశారు. నేను ఒక్కటే స్పష్టం చేస్తున్నా, దేవిరెడ్డి శంకర్ రెడ్డికి కానీ యాక్చువల్గా బెయిల్ ఇచ్చింది ఏంది, మీరు తెలంగాణలో ఉండాలా, ఇక్కడ రాకూడదు, సాక్ష్యంలో బెదిరియకూడదు, ఏ కార్యకలాపాలు ఇలాంటివి చేయకూడదు అనేది వాళ్ళకి ఇచ్చింది బెయిల్. ఈరోజు 100% ఈయనను బెదిరించి కాల్ లిస్ట్ ఉంది. వాళ్ళకి ఇచ్చిన బెయిల్లో వాళ్ళకి ఇచ్చిన కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు వైలేట్ చేశారు, ఆ కండిషన్లను అతిక్రమించారు వాళ్ళు. తర్వాత మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే, ఇతన్ని వాళ్ళు మేము కర్నూలు దగ్గరికి వచ్చాం, నువ్వు ఇక్కడ నుంచి పిలిచకరా అని. అంటే కర్నూలు దగ్గరికి వచ్చినామని నీకు చెప్పినారా లేదా? వాళ్ళు కర్నూలు దగ్గరికి వచ్చారంటే దాంట్లో బెయిల్ కండిషన్లో కూడా ఆ తర్వాత వాళ్ళు రాకూడదు, ఆంధ్రాకి రాకూడదు వాళ్ళు. అంటే ఆ రోజు వాళ్ళు ఎప్పుడు ఆ డేట్ తీసి వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తీసి వాళ్ళ సెల్ టవర్ కానీ ఆంధ్రాలో కానీ ఉంటే ఈ మొత్తం వివరాలన్నీ కూడా మేము ఈరోజు 5వ తేదీనే వాళ్ళ బెయిల్ క్యాన్సిలింగ్ ఉంది. దానికి కూడా మేము అన్ని వివరాలు కూడా అంతా కూడా సిబిఐ కూడా ఇవ్వబోతున్నాం. ఎందుకంటే సిబిఐ కండిషన్లో క్లియర్గా ఏదైతే బెయిల్ కండిషన్స్ ఇచ్చారో దానిలను వాళ్ళు అతిక్రమించారనేది స్పష్టంగా ఈరోజు మీకు అర్థమవుతా ఉంది. ఆ పక్కన కూర్చున్న వ్యక్తి వచ్చేసి విశ్వనాథ్ రెడ్డి. ఇతను ప్రస్తుతానికి ఎంపీటీసీగా ఉన్నాడు, అలాగే పులివెందుల మండలానికి ఉపమండల అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. తర్వాత 2 రోజుల క్రితం ఇతను స్వచ్ఛందంగా అతని పదవికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి మా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. పార్టీ మారక ముందు రోజు నుండి
ఎక్కువ ఒత్తిడి చేస్తుంటే భయపడి పార్టీలో చేరాలని నిర్ణయించుకొని చేరక ముందు నుంచి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శుక్రవారం రోజు 7:04 నాకు ఫోన్ చేసి నువ్వు ఎట్ట పార్టీలో పోతావు, మారడానికి కుదరదు, ఎలక్షన్లు మాకు ఎలక్షన్ మూమెంట్ ఇది, నీ ఇష్ట ప్రకారం చేసి చాలా ఇబ్బంది పడతావు. లేదు నేనైతే పార్టీ మారుతానని అతను బెదిరించిన తర్వాత ఎంపీ పిఏ రాఘవరెడ్డి విపరీతమైన కాల్స్ నాకు విపరీతమైన కాల్స్. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి నేను కర్నూలు దగ్గరికి వచ్చి మాట్లాడాల్సిందే, ఎందుకు నువ్వు పార్టీ మారుతావు, అవి చెప్పలేని విధంగా మాట్లాడినా. ఎక్కువ మేము మా మాట వినకపోతే నిన్ను ఏ విధంగా చాలా జాగ్రత్త అని బెదిరించి తర్వాత మా ఊరు గంగాధర్ రెడ్డి జిట్పిడిచి చిన్న ఆయన అవుతాడు, అతనితో బెదిరింపు. మొత్తం ఎన్ని కాల్ చేశారో చూడండి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ రాఘవరెడ్డి, మా ఊరు క్యాండిడేట్ అయిన చిన్న ఆయన గంగాధర్ రెడ్డి. వాళ్ళు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తే గంగాధర్ రెడ్డి నా మీద గేద చేసి ఊర్లో నన్ను ఎంక్వైరీ చేస్తున్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏమని. అందుకని వీళ్ళందరి వల్ల నాకు ప్రాణంగా అనిపించింది. మీరు వార్త జెడ్పీటీసీ ఎన్నికల్లో సినిమా అర్థమైంది. ఇదేదో ఎత్తిపోతా ఉంది. మాతో ఉన్న నాయకులందరూ కూడా మేము చేసిన పాపాలకు గాను ఒకరొకరు వదిలిపోతున్నారు. ఇంకా వాళ్ళకి మిగిలిన ఆప్షన్ ఏంది? విశ్వనాథ్ రెడ్డి లాంటి ముఖ్యమైన నాయకులు బెదిరించడం. మంచి పని చేసినారు వాళ్ళు. బెదిరించి ఇప్పుడే మన రవి గారు చెప్పినట్లు బెయిల్ కండిషన్స్ అన్ని వైలేట్ చేసినారు. ఇవి కూడా కోర్టులో రేపు సాక్ష్యాలే. ఈ బెదిరింపులు ఇవన్నీ కూడా సాక్ష్యాలే. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ఎత్తిపోయింది. పులివెందల్లో కూడా సినిమా ఎత్తిపోతూ ఉంది. బెదిరింపులు పాల్గొడుతున్నారు. చివరకు 9వ తేదో 10వ తేదో వీళ్ళు చేసే పని ఏంటంటే తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంగా పోలీసులతో వాళ్ళతో వీళ్ళతో పెట్టి ఎన్నికల్లో గెలిచిపోతాంటారని చెప్పి మేము ఎన్నికల బాయ్కాట్ అనేస్తారు. ఎన్నికల బాయ్కాట్కు కారణాలు ఎత్తుక్కుంటాంటారు. కారణాలు ఎతికి చివరకు బాయ్కాట్ చేస్తారు. ప్రజలకు కూడా అర్థమైపోయింది. మేము ఈరోజు ఇంటింటికి పోతా ఉన్నాం. తుమ్మలపల్లికి పోయించినాం. ఈరోజు ఇల్లు తిరుగుతూ ఉన్నాం. ప్రజల్లో ఒక్కటే స్పందన. మమ్మల్ని ఇంతవరకు ఓటు అడిగిన వాళ్ళు లేరు, మీరు అడుగుతూ ఉంటారని. వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు. పెన్షన్ రాని వాళ్ళు చెప్తూ ఉన్నారు. నీళ్లు లేవు, తాగే నీళ్ళు అని చెప్పి తుమ్మలపల్లిలో మహిళలు మాకు కంప్లైంట్ చేస్తే వింటూ ఉన్నాం. తక్షణం అవన్నీ కూడా ఆర్డబ్ల్యూఎస్తో మాట్లాడి మన ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఇందాక అవన్నీ కూడా ఇమ్మీడియట్గా అటెండ్ కమ్మని చెప్పినాం. ఎన్నో రకాల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.